అందరికీ నమస్కారం. ఒక వార్త చెప్దామని ఈ షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి. మన ఎఫర్ట్స్ బీసీసీ దాకా వెళ్తున్నాయా లేదా మన వీడియోలు ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారండి. దానికి ఉదాహరణము నా యొక్క వీడియో. చాలామంది ఏమనుకుంటారంటే వీడియోలు సోషల్ మీడియాలో ఎవరు చూడరు ఎందుకు అన్నట్టుగా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు. నేను అలా చేయనండి. విషయాన్ని నేను క్లుప్తంగా చెప్పినా లేదా డీటెయిల్డ్గా చెప్పినా నా పాయింట్స్ నేను కరెక్ట్గా మాట్లాడతాను, అదే చేస్తున్నాను. లోగడ నేను సర్ఫరాజ్ ఖాన్కి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు, 2024 తర్వాత అతన్ని ఎందుకు అవకాశాలు ఇవ్వటం లేదు, టెస్ట్లో అతని పర్ఫార్మెన్సు అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక డిపెండెంట్ బ్యాట్స్మెన్గా, స్టడీ బ్యాట్స్మెన్గా కొన్ని తొందరగా ఆడాలి, కొన్ని షాట్స్ లూజ్ షాట్స్ ఆడినప్పటికీ టెస్ట్ మ్యాచ్ ఆడే టెంపర్మెంట్ సర్ఫరాజ్ ఖాన్కి తప్పకుండా ఉండి తీరింది. అదే టైంలో నేను మాట్లాడినప్పుడు అజయ్కే రహానే గురించి మాట్లాడాను. నేను చెప్పిన వారం తర్వాత కరెక్ట్గా అజయ్కే రహానే తన రిటైర్మెంట్ని అనౌన్స్మెంట్ చేయడం బాధాకరము. అయితే సర్ఫరాజ్ ఖాన్ విషయంలో అన్యాయం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అనేక మంది అనలిస్టులు కూడా నా యొక్క అభిప్రాయాన్ని గౌరవించారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకొని కరెక్ట్గా చెప్పారు, సార్ సర్ఫరాజ్ ఖాన్కి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా సపోర్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ నిజమైంది. శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్ లోపల సాయి సుదర్శన్ గాయం కారణంగా సాయి సుదర్శన్ని పక్కకి పెట్టి సర్ఫరాజ్ ఖాన్కి అవకాశము ఇవ్వడం సంతోషకరము. ఒక మంచి ప్లేయరు, యంగ్ ప్లేయరు, అంత ఏజ్ కూడా కాదు, 24 ఇయర్స్ ఉన్న ప్లేయర్ని అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అయితే బీసీసీఐకి నా ఇన్ఫర్మేషన్ అందింది. నాలాగా ఎంతమంది పాజిటివ్గా మాట్లాడారు సర్ఫరాజ్ ఖాన్ గురించి అనేది మనం కనుక చూసినట్టయితే ఆ దిశలో ఆలోచిస్తే తప్పకుండా బీసీసీఐ మనం చెప్పిన పాయింట్లు తప్పకుండా వింటుంది అనే అభిప్రాయానికి నేను వచ్చానండి. ఇది నిజము అని మాత్రం నేను రీఎంఫసైజ్ చేస్తున్నాను. నేను మీ సాయి ప్రసాద్ అలియా సాయి ప్రసాద్. నా వీడియో హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ వీడియో వీక్షిస్తూ ఉండండి. టెస్ట్ సిరీస్కి ఆగస్టు 15 నుంచి జరిగే టెస్ట్ సిరీస్కి సర్ఫరాజ్ ఖాన్ ఎన్నిక అవ్వడం అనేది ఒక చక్కటి పరిణామము. టెస్ట్ టీము ఒకటి ఎక్స్క్లూసివ్గా తయారు చేసి ఓడిఐ ప్లేయర్లని మంచిగా సెలెక్ట్ చేసి T20 ఫార్మాట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లకి ఓడిఐ ఫార్మాట్లో ఇచ్చి అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్.